India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే ప్రధానంగా వైసీపీ అయితే భారీగా 7 స్థానాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే మార్పు చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. కానీ మొత్తం అందరూ కూడా ఎటువంటి అసంతృప్తి లేకుండా ఇప్పుడు సీఎం ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కలవడం, అలాగే కొంతమంది నాయకులు కూడా ఆయనతో కలిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం కావచ్చు, పత్తిపాడు నాయకులు కూడా ఎటువంటి అసంతృప్తి లేకుండా జగన్ దగ్గరికి వెళ్ళి కలిసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ పరిణామాలు ఏమైనా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్గా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటండి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరిలో 7 స్థానాల్లో సీట్లు మార్పు జరిగిన పరిస్థితి ఎలా చూడాలండి? నేను సర్వేల ఆధారంగా ఇవాళ సీట్ల మార్పిడి చేయడం జరుగుతుంది. ఎవరికి కూడా అన్యాయం చేసే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే లేరు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో, దానికంటే ముఖ్యం వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే ప్రభుత్వం అధికారంలో ఉండాలి. అధికారంలో ఉండాలంటే ఎమ్మెల్యేలు గెలవాలి. కొన్ని చోట్ల కొంత అసంతృప్తి ఉన్న చోట్ల మార్పు చేసిన మాట వాస్తవమే. క్రొత్త ముఖాలను పరిచయం చేస్తూ ఎమ్మెల్యేలు పూర్తిగా ఏదైతే అతను అనుకుంటున్నాడో ఆ లక్ష్యానికి చేరుకున్నట్టయితేనే ఎంతమందికైనా వేళ మీకు న్యాయం చేస్తానని చెప్తున్నారు. ఎవరికి కొంతమందికి ఉదాహరణకి మన ప్రక్కన ఉన్న చిట్టుబాబుకి నీకు న్యాయం చేస్తానన్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు చేయగలడు, అధికారంలోకి వస్తే చేయగలడు. అందుకు అధికారంలో రావడం కోసం చిన్న చిన్న మార్పులు అవసరం. రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఆ మార్పులు చేసుకుంటూ ఆయన ముందుకెళ్ళటం జరుగుతోంది. అనుకున్న విధంగా ఆయన సక్సెస్ అవుతాడు. ఎవరినైతే కొంచెం తప్పించడం జరిగిందో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారనేటువంటి ఆలోచనతో ఆ నమ్మకం మాకుంది తప్పనిసరిగా. రాజ్యాల్లో కూడా గతం నుంచి తాడేపల్లి వెళ్ళడం జరిగిందా? మీ సీటు కూడా మారే అవకాశం ఉందంటారు, కానీ అటువంటి పరిణామాలు ఏం కనిపించలేదు. మీ రాజ్యాల్లో మీ సీట్పై ఏదైనా కామెంట్స్? నాకు అక్కడ ఇంకో పోటీ క్యాండిడేట్ లేడు. వీళ్ళు ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము, మేము మాట్లాడాము, హామీ చేశారంటే జగన్ గారు అయితే నాకు పూర్తిగా ఎప్పుడూ చెప్పడం జరిగింది, నువ్వు అంతా రెడీ చేసుకుని నువ్వు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండు, నీకు సీట్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇవన్నీ మధ్యలో వచ్చిన అపోహలు తప్పితే మరొకటి ఏం లేదు. వీళ్ళు అనవసరమైంది. గడప గడపకి తిరిగాను, 262 రోజులు తిరిగాను, ఒక్కిళ్ళు కూడా వదలలేదు. పూర్తి చేసింది నేనే పూర్తి చేశాను. అక్కడ ప్రజల్లో అభిమానం ఉంది. ప్రజలందరినీ కలిసిన తర్వాత ఇంకా నేను పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో నేను కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు గెలుస్తావు, తప్పనిసరిగా నువ్వు తిరిగి అని చెప్పడం జరిగింది. మొన్న కూడా నీ సీటుకి ఇబ్బంది లేదు, నువ్వు గెలుస్తావు అని చెప్పి ఆయన నాకు కూడా ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. గతంలో మీరు జనసేన నుంచి గెలుపొందారు, ఇప్పుడున్న వైసీపీ నుంచి ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. అంతా కూడా అక్కడ సపోర్టింగ్ ఏ విధంగా ఉండకుండా జనసేన నాయకులు కావచ్చు, వైసీపీ కూడా మీకు వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తారు, పార్టీల పరంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది? పార్టీ పరంగా కొంత ఓటు ఉంటుంది, జనసేనకు ఉంటుంది, అలాగే వైసీపీకి కూడా ఉంటుంది. ఈవేళ వైసీపీ పథకాల ద్వారాగా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఓటు ఉంది. నాకు వ్యక్తిగతంగా సామాజిక వర్గాలు చూడకుండా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా నాకు సపోర్ట్ చేసి కొంత బలం అయితే నాకు ఉంది. జనసేనలోనే గెలవడానికి కూడా అదే కారణం. జన సైనికులు ఉంటారు, జనసేన కార్యకర్తలు ఉండగానే ఇతర పార్టీల నుంచి కూడా వచ్చి నాకు సపోర్ట్ చేయడం జరిగింది, కులాలకు అతీతంగా. ఆ రకంగానే నేను సక్సెస్ అయ్యాను. ఇప్పుడు కూడా ఎవరైతే మొన్న నాకు కూడా వచ్చారో వ్యక్తిగతంగా పార్టీ లేకుండా, ఇప్పుడు మరలా ఆ జనం అందరూ కూడా మరలా వైసీపీలోకి వచ్చారు, నాకు కూడా ఉన్నారు. వైసీపీకి బలం ఉంది, నాకు బలం ఉంది. రెండూ కలిసి మంచి విజయం అయితే నేను సాధిస్తాను. అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలకి ఎటువంటి స్థానం కల్పించే అవకాశం ఉంటుందని ఒకవేళ ఉంటేనే? ఇప్పుడు దగ్గరకు వచ్చింది, ఏ స్థానం కల్పించడానికి వాళ్ళకి టైం లేదు. మరలా అధికారంలోకి వస్తాననేటువంటి నమ్మకం ఆయనకి ఉంది, మాకు కూడా ఉంది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సముచితమైనటువంటి స్థానం వారు శాసనసభ్యుడు చేసిన తర్వాత ఈయన పార్టీలో చేరారు. ఎవరు? మన వేణుగోపాల్ గారు చేరిన తర్వాత టికెట్ నాశించాడు గన్నవరాన్ని. కానీ టికెట్ నీకు ఇవ్వటం లేదు, కొండేటి చిట్టుబాబుకి ఇస్తున్నాము, అతను ఒకసారి దెబ్బతిన్నాడు కాబట్టి అతనికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈయన దాన్ని మరలా వేరే పార్టీలు వంపు చూడకుండా అదే పార్టీలో నిలకడగా ఉన్నారు కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఈవేళ ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర నిలబెట్టుకున్నారు కాబట్టి వీళ్ళ మరలా ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతాయి. మన నడవడికను బట్టి కూడా కొంత ఉంటుంది. పార్టీకి అనుగుణంగా పార్టీ అధ్యక్షుడి యొక్క ఆదేశాల మేరకు మనం నడుచుకుంటే తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉంటుంది. జనసేన టీడీపీ పొత్తులకు భయపడే స్థానాలు మారుస్తున్నారు, ఒక అధికారిని ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేస్తున్నారు కామెంట్స్ కూడా వినపడుతున్నాయి, ఎలా చూడాలి? జనసేన తెలుగుదేశం పొత్తుకు అసలు భయపడే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఏ పార్టీకైనా మేము గడప గడపకి తిరిగాము, ఏ పార్టీకి ఓటు లేదు. జగన్మోహన్ రెడ్డికి ఓటు ఉంది. పార్టీ పరమైన ఓట్లు కొన్ని ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి సొంత ఓటింగ్ ఉంది. వేళ పెన్షన్లు తీసుకున్న మా అవ్వలు అయితేనేమి, అలాగే
చేయూత తీసుకునేటువంటి అక్క చెల్లెమ్మలు వీళ్ళందరూ కూడా కాపు నేస్తం తీసుకునేవాళ్ళు. కొంత ఓటింగ్ అయితే అతనికి సొంత బ్యాంక్ ఉంది, దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. అంటే స్థానికంగా నాయకత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉంటే వాళ్ళని తప్పించడం జరుగుతుంది. ఆ వ్యతిరేకత ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు వేరే పార్టీ వైపు వెళ్తే పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందంటారా? ఏమీ నష్టం ఉండదు. ఎవరు నష్టం ఉండదు. ఎవరైతే అడుగులు తప్పుడు అడుగులు వేస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఆవేశపడకుండా, తొందరపడకుండా, సావధానంగా ఆలోచిస్తే అన్నీ సర్దుకుంటాయి తర్వాత. కానీ ఇప్పుడు ఒడిదుడుకు నిర్ణయాలు తీసుకుంటే చాలా ఇబ్బంది పడుతుంది. వైనాట్ 175 అంటారు, అందులో రాపాక ఉంటారా వచ్చిన ఎన్నికల్లో? రాపాక తప్పనిసరిగా ఉంటాడు. ఆ ధీమా ఉంది నాకు. 175లో రాపాక ఉంటాడు తప్పనిసరిగా. రాపాక లేకుండా 175 ఉండదు. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం రాబోయే ఎన్నికల్లో 175కి 175లో కూడా రాపాక ఉంటారంటున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇటువంటి పార్టీకి నష్టం వాటే కాదు, వాళ్ళకి సముచిత స్థానం కల్పించేందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలు కూడా అలా అండగా ఉంటారంటున్నారు. అంతేకాకుండా ఆ రాజోలు నియోజకవర్గంలో మళ్ళీ జెండా ఎగురుతుంది, వాళ్ళ వైసీపీ జెండాతో మళ్ళీ నేను విజయం సాధిస్తానంటూ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్తున్న పరిస్థితి ప్రధాన కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్తో ప్రకాష్, RTV రాజోలు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.